ఉండగా దేవుడు మనకి ఇచ్చిన మరో నూతన మాసాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు నిజంగా మరి ఎంతగానో నడిపిస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి దేవుని స్తుతించే బద్ధులమై ఉన్నాం. ఈ దినం మరి యెహోవా ఏర్పాటు చేసిన దినం. దినమే కాదు, మాసం కూడా, రెండో మాసంలోకి దేవుడు మనం ప్రవేశపెట్టిన విధానంకే దేవుని స్తుతిద్దాం. దేవుని కనపరచడం ఎంతో ఉత్తమం, అది మనోహరం దేవునికి స్తుతించడం. కాబట్టి ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని స్తుతించడానికి వచ్చిన మనందరం కూడా దేవుని సన్నిధిలో మరి ఈ వాక్యం ద్వారా దేవుని ఏ విధంగా ఆరాధన చేయాలని ఎంచుకున్నాం. దేవుడు మనందరితోనే మాట్లాడడం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి వచ్చాం ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా మీ రక్తంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభా, అయా మిమ్మల్ని ఏ విధంగా మేము ఆయన ఆరాధించాలి, మమ్మల్ని అందరినీ ప్రభా మీ వాక్యంతో మమ్మల్ని శుద్ధి చేసి నడిపించమని అడుగుతున్నాం. అండి అయా, నిలబెట్టి నన్ను కూడా మీరు అభిషేకించి వాడుకోండి. మా జ్ఞానం కాదు, మా ఆలోచన కాదు ప్రభా. అయా మీరే నాయన నా ద్వారా మీరు మాట్లాడి మీకు మనకి మహిమ తెచ్చుకుంటానికి ప్రార్థన చేస్తున్నాం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయం చూసినట్లయితే మనందరికి కూడా చాలా సుప్రసిద్ధమైన అధ్యాయం. ఎందుకంటే ఇశ్రాయేలు మందసాన్ని కోల్పోతారు. ఎలా కోల్పోతారంటే, ఆ దినాల్లో ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి చాలా భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు ఆ దినాన మరి ఏం చేయాలో తోచదు కాబట్టి దేవుని మందసం మన మధ్యలో ఉంటే మనకి విజయం వస్తే దేవుడు మన పక్షాన ఉండి మనం నడిపిస్తారని చెప్పినప్పుడు అప్పుడు ఆ యుద్ధంలోకి మందసాన్ని కూడా తీసుకెళ్ళేటప్పుడు ఆ దినాన ఆ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతారు. ఇంచుమించు 4,000 మంది చనిపోతారు. ఆ దినాన మరి ఏలి కుమారులైన హోఫ్నీ, ఫీనెహాసులు కూడా చనిపోతారు. కాబట్టి ఆ దినాన మందసం పోతే ఆ సమయంలో వాళ్ళకి ఒక కుమారుడు పుడతారు. ఆ కుమారుడికి ఇకాబోదని పేరు పెడతారు. ఆ విధంగా దేవుని సన్నిధిని కోల్పోతారు, ఆ తర్వాత మందసాన్ని కోల్పోతారు, ఆ విధంగా దేవుని శక్తిని కోల్పోతారు. కాబట్టి వాళ్ళకి పుట్టిన కుమారుడికి ఇకాబోదని పేరు పెడతారు. అయితే కొన్ని దినంలో అయిన తర్వాత ఆ మందసం ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ ఉండేటప్పుడు వాళ్ళకి అనేకమైనటువంటి రోగాలు వచ్చినట్లు, అనేక నష్టాలు కలిగినట్లు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక శోధన వచ్చినట్టు చూస్తాం. ఆ యొక్క దేవత కూడా పడిపోయి బోర్లా పడినట్టు కూడా చూస్తాం. కాబట్టి ఇది ఇక్కడ మనకు ఉండడం క్షేమం కాదని వారు ఏం చేస్తారంటే ఒక కొత్త బండి తయారు చేసి ఎడ్ల బండి మీద దాన్ని పంపించేస్తారు. కాబట్టి అలాగా మందసం వచ్చేస్తుంది. ఆ తర్వాత దావీదు కూడా దాన్ని ఏం చేస్తారంటే మనం అక్కడ నుండి మన దగ్గర తీసుకురావాలని ఏం చేస్తారంటే ఒక బండిని తయారు చేసి తీసుకొస్తా ఉంటాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ దినాన మరి ప్రభావాన్ని, శక్తిని కోల్పోయారు. మరలా దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు వారు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలకై దేవుడి గురించి తెలిసి వారికి తెలియదు కాబట్టి ఆ మందసాన్ని ఏ విధంగా వాళ్ళు మరి పంపించాలో తెలియదు కాబట్టి ఒక బండి తయారు చేసి, ఎడ్ల బండి తయారు చేసి పంపిస్తారు. అయితే వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు కూడా ఒక బండిని తయారు చేసి దాని మీద పెట్టి తీసుకుని వచ్చినప్పుడు, ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క బండి యొక్క కాలు జారినప్పుడు ఆ యొక్క మందసాన్ని ఇలా పట్టుకునేటప్పుడు ఏం చేస్తున్నాడు, వచ్చాయన కథన చనిపోతాడు. అంటే ఇక్కడ అంటే ఫిలిష్తీయులకి దేవుని గురించి తెలియదు కాబట్టి వారు ఏ విధంగా దాన్ని మరి దేవుని గౌరవించాలో తెలియదు. కానీ వీళ్ళు కూడా అన్నిలు ఏ విధంగా ఆచరించారో దాని ప్రకారం చేయడం బట్టి వాళ్ళు కోల్పోయారు. కాబట్టి ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి తప్పు మనం కూడా చేస్తున్నాం. దేవుడు ఎలా ఆరాధించాలంటే దేవునికి ఒక నియమం ఉంది, ఒక కట్టడం ఉంది. దాని ప్రకారం మనం చేయాలి, దాని ప్రకారం చేయాలి. కానీ మన సొంత ఆలోచన ప్రకారం చేయకూడదు. వారు చేసినటువంటి తప్పుని బట్టి వారు ఏమైపోయారంటే మరి అక్కడ ఒక వ్యక్తిని ఉజ్జాని కోల్పోయినట్లు దానికి పెరిగి ఉజ్జాని పేరు పెట్టిన అంటే దేవుడు నాశనం కలిగజేశాడంటే దేవుడు మనల్ని బాధ పెట్టాడని. అంటే దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని ఎరిగిని కూడా దేవుని ప్రకారం కాకుండా మనుషుల ప్రకారం, మనుషుల యొక్క ఆచారాలు పాటించారు. కాబట్టి వారు ఆ విధంగా నష్టాన్ని తెచ్చుకున్నారని ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఇదేనా ఆరాధన చేయడానికి వచ్చిన మనం కూడా ఈ లోకంలో ఏ విధంగా జరుగుతుందో వారిలా మనం చేయాలని ఆలోచన చేయకూడదు. దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికని పెట్టాడు. కాబట్టి ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం మనం చేయాలి. కాబట్టి ఈ దినాన మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే దేవుడు ఇష్టపడతాడో,
దాని ప్రకారమే చేయాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం చేయకూడదు. కాబట్టి అదేనా నా మందసాన్ని మరి భయపడిపోయి అక్కడే విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మరి ఉభయదేదం ఇంటి దగ్గర ఆయన చేర్చుకుని దేవుని యందు భయభక్తులు కలిగినట్టు చూస్తాం. కాబట్టి ఈసారి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు దేవుని ఎరిగిన వారే, వీళ్ళు దేవునికి ఎరిగిన వారే, కానీ దేవుని ఏ విధంగా గణపరచాలో, దేవుని పద్ధతులు ఏ విధంగా పాటించలేదు. కాబట్టి వారు ఏం తెచ్చుకున్నారట? నాశనం, లేకపోతే తీర్పు, లేకపోతే దేవుని కోపాన్ని తెచ్చుకున్నారు. ఫస్ట్ సారి దేవుని సన్నిధిని కోల్పోయి దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను కోల్పోయారు. రెండోసారి దేవుని కోపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ఆ టైంలో దేవుని మందసాన్ని ఎవరో చేర్చుకోలేదు, కానీ ఉభయదేదం మాత్రం దేవుని యొక్క సన్నిధిని నష్టమైన పర్లేదు, ఎలాగైపోతే అలాగపోతే ఆయన వదిలిపెట్టేశారు, కానీ ఉభయదేదం మాత్రము దేవుని సన్నిధిని, దేవుని మనసాన్ని విడిచిపెట్టలేదు. ఏమైనా పర్లేదు దేవుని కోసం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి ఉభయదేదం ఇంట్లో ఉంది. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించారని వినేటప్పుడు మరలా దావీదు ఒక్కలే ఆశీర్వాదం పొందడం కాదు, దేశం అంతా కూడా ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధి మనతో ఉండాలని చెప్పినప్పుడు మరలా దేవుని సన్నిధిని తీసుకురావడానికి ఇప్పుడు దేవుని యొక్క ఇష్టానుసారంగా, దేవుని యొక్క చిత్తం ప్రకారంగా తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. 2 దినవృత్తాంతాల గ్రంథం చూసినట్లయితే, మరో దినవృత్తాంతాల గ్రంథం చూసినట్లయితే 15 అధ్యాయంలో మాటలు కనబడుతుంది. 15:26. యెహోవా నిబంధన మందసమును పోయి లేవీయులకు దేవుడు సహాయం చేయక 7 కోడెలను పొట్టేలును బలుగా అర్పించింది. దావీదును మందసమును పోయి లేవీయులందరూ పాటకుల పని ఉదాహరణ యెహోయాను సన్నపునాతో వేయబడిన వస్త్రం ధరించుకొని దావీదును సన్నపునాతో వేయబడిన ఎఫోదును ధరించిండెను. చాలు. ఇక్కడ 25 వచ్చిన చూద్దాం. సరే, దావీదుని ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఉభయదేదం ఇంట్లో నుండి తెచ్చుటకై ఉత్సాహంతో పోయి. ఎలా పోయారట? ఉత్సాహంతో పోయారు. ఎందుకంటే ఈసారి దేవుని యొక్క నిబంధన బట్టి, దేవుని యొక్క పద్ధతుల ద్వారా తీసుకొచ్చినట్టు చూస్తాం. మరి 15 వచ్చిన 2వ మాటలో చూసినట్లయితే ఇక్కడే 1 కొరింథీ 2:15-2 వచ్చింది. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును లేవీయులను ఏర్పరచుకుని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞించును. ఇప్పుడు ఏం చేశారంటే, ఇంతవరకు చేసినటువంటి పద్ధతి ప్రకారంగా ఇప్పుడు మందసాన్ని ఎవరు మోయాలంటే లేవీయులు మోసుకొని రావాలి, భుజం మీదే మోసుకొని రావాలి తప్పించి పశువులు కానీ జంతువులు కానీ. ఎందుకంటే వాళ్ళకి ఆచారాలు అక్కడ పాటించారు కాబట్టి నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఇక్కడ మరలా దేవుని యొక్క ప్రకారం చేసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. ఈ రోజుల్లో కూడా మన ఆచారాలు ఎలా ఉందంటే, ఆరాధన ఇప్పుడు ప్రతి దాని మీద డిబేట్ ఏంటంటే ఆరాధన మీద వస్తుంది. అలా చేస్తుంటారు కాబట్టి మనం ఇలాగా చేయాలి పద్ధతులు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకునే ఆచారం, లేకపోతే మనుషులు కల్పించే పద్ధతులు. దీని ద్వారా మనం ఏమంటే ఆ ఒక్క క్షణంకి ఆనందంగా ఉండొచ్చు, లేకపోతే సంతోషంగా ఉండొచ్చు, తర్వాత మనలో ఏమీ సంతోషం ఉండదు. కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం వెళ్ళేటప్పుడు నిత్యము కూడా దేవుడితో సంతోషించగలం. ఎందుకంటే ఈ రోజుల్లో అయితే ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఏ ఇన్స్ట్రుమెంట్లు లేకపోయినప్పుడు కూడా వారి నోటితోని, వారి స్వరమండలంతో దేవుని స్తుతించినట్లు, మరి ప్రతి తంత్రులు సితారతో దేవుని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చూసినట్లయితే మరి పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్లు పెట్టి, లేకపోతే క్వాయిర్ పెట్టి ఈ విధంగా దేవుని ఆరాధించారు. కాదు కానీ దేవుని ఆరాధించినప్పుడు ఒక సిస్టమ్ అనేది ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్తుంది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మన అందరం కూడా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క పద్ధతుల ప్రకారం దేవుని ఆరాధించాలి. లేకపోతే ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే లోకానుసారమైనటువంటి పద్ధతి ద్వారా దేవుని మనసాన్ని తీసుకొచ్చినప్పుడు వారు ఏం చేశారంటే కోల్పోయారంట. ఒక మనిషిని ఇక్కడ కోల్పోయారు, అక్కడ చూసినట్లయితే దేవుని సన్నిధిని కోల్పోయారు. కాబట్టి ఈ లోక సంబంధమైన పద్ధతుల్లో, ఆచారాల్లో మనం చేసినప్పుడు అనేక సార్లు మన ఆలోచనలతో చేసినప్పుడు మనం కోల్పోతాం, నష్టపోతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని పద్ధతిలో మనం వెళ్ళేటప్పుడు దేవుని మనం గణపరిచేవారంగా అవుతాం, దేవునికి ఇష్టలు అవుతాం. దాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మన మీదకి వస్తాయి. కాబట్టి దేవుని యొక్క మందసం ఉండేటప్పుడు అక్కడ ఇంటికే కాదు, రాజ్యానికి కూడా ఆశీర్వాదాలు వస్తాయని అక్కడ మళ్ళా లేవీయుల్ని ఏర్పాటు చేసుకొని
దేవుని పద్ధతిలో మరి దేవుని స్తుతించుతూ మరి 15వ వచనంలో చూసినట్లయితే ఇలాగున దావీదుని ఇశ్రాయేలు అందరూ ఆర్భాటంతో బాగా నాదంతోను యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు దేవుని యొక్క సన్నిధిని, దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్రజలందరినీ దేవుడు ఆశ్రయించినట్టు చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పద్ధతుల ప్రకారం కాదు, కానీ దేవుని ఏ విధంగా ఆరాధన చేయాలి ఆ విధంగా ఆరాధన చేయకపోతే మనకి నష్టం కూడా వస్తుంది. మరి లేవియా ఖండంలో చూసినట్లయితే వారు ఏం చేస్తారంటే, మరి అహరోను కుమారులు అబీహు నాదాబు దేవుడు చేసినటువంటి పద్ధతి కాకుండా వేరొక అన్య అగ్ని తెచ్చి పెట్టినప్పుడు వారు ఏం చేస్తారంటే అదే అగ్ని వచ్చి వారిని కాల్చి వేసినట్లు చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడి సంఘం మీద కీడు కానీ లేకపోతే మన కుటుంబాలకు కీడు కానీ నష్టం కానీ రావడానికి గల కారణం ఏంటంటే, చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవునితో బాగా ఎదుగుతాం, బాగా ఉంటాం, దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు. తర్వాత ఏం చేస్తాం, లోకం వైపు చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంగా వారి పద్ధతులు అవన్నీ చూసినప్పుడు అయ్యే బాగున్నాయని అనుకుని వాళ్ళ వైపు తిరిగినప్పుడు మనం కూడా తెలియకంటేనే పాపంలో పడిపోయి మన మీద వచ్చినటువంటి ఆశీర్వాదాలు అన్నీ పోయి మన మీద శాపాలు కీడులు నష్టాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ దేవుడు చేసినటువంటి పద్ధతులు కాకుండా అన్యాచారాలు అన్యుల పద్ధతిగా లేకపోతే దేవుడికి విరుద్ధంగా మనం చేసిన ప్రతి ఆరాధన కావచ్చు, ప్రార్థన కావచ్చు, స్తుతి కావచ్చు, ఏవి కూడా దేవునికి ఇష్టం ఉండదు. దాన్ని బట్టి మనకు నష్టమే వస్తుంది. కాబట్టి దేవుడు మనకు ఒక నియమాన్ని పాటించారు కాబట్టి, లేకపోతే పెట్టారు కాబట్టి ఆ నియమం ప్రకారం మనం దేవుని ఆరాధన చేయాలి. కాబట్టి ఇప్పుడు వారు చేసినటువంటి తప్పును బట్టి వారికి కీడు వచ్చింది. మరలా దేవుని సన్నిధిలో దావీదు పాపం ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఏ విధంగా తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు మరి లేవీయులు భుజాల మీద తీసుకుని వచ్చినప్పుడు దేవునికి ఆశీర్వాదం వచ్చినట్లు మన అక్కడ దేశానికి కూడా ఆశీర్వాదం వచ్చినట్లు చూస్తాం. అంతేకాకుండా ఉభయదేశం ఇంట్లో మరి మందసం ఉండడం బట్టి అక్కడ ఆశీర్వాదం కూడా ఉంది. అంటే వాళ్ళంతవరకు భయభక్తులు లేకుండా ఎంతో మరి దేవుని పద్ధతిగా కాకుండా వేరే పద్ధతిగా తీసుకొచ్చినప్పుడు దేవుడు కోపం వచ్చింది. మరలా దేవునికి ఇష్టంగా ఉభయదేశం ఇంటి వారు అందరూ కూడా దేవునికి ఇష్టంగా వాక్యానుసారంగా ప్రార్థన చేసి ఆ పాపాన్ని క్షమించమని అడిగినప్పుడు, ఎందుకంటే వారు చేసినటువంటి పాపాన్ని బట్టి మరి వచ్చ చనిపోయినట్లు చూస్తాం. కాబట్టి మరలా అటువంటి శాపం కానీ అటువంటి కీడు కానీ మా మీద కూడా రాకూడదని దేవుని సన్నిధిలో ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, విభేదేదం వల్ల మనం కూడా దేవుని యొక్క నియమాలు ఆజ్ఞలు పాటించి దేవుని సిద్ధానుసారంగా ఉండేటప్పుడు మన మీద కూడా ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి ఈ దినాన్ని మనం కూడా ఏం చేయాలంటే, ఉభయదేశం వల్లే దేవుని యొక్క సన్నిధిలో మరి వినయం కలిగి భక్తి కలిగి సేవ చేసినప్పుడు దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మందసం అంటే దేవుని సన్నిధి. ఒక్క ఉభయదేశంని కాదు, ఈరోజు మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించుతారు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారిలాగా ఆశీర్వదించబడతారని 128 కీర్తన ఉంది. కాబట్టి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. కాబట్టి దేవునికి ఇష్టానుసారమైన ఆరాధన చేసినప్పుడు, దేవునికి ఇష్టానుసారమైన భక్తి చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈరోజు దేవుడి ఇష్టమైన ఆరాధన మనం కూడా చేయాలి. మరి ఇక్కడ చూసినట్లయితే 16వ వచనం చూసినట్లయితే, యెహోవా మందసం దావీదు పురముకు రాగా సౌలు కుమార్తెగా మేకాలకి కిటికీలను చూసి యెహోవా సన్నిధిని గంతులు వేచి నాట్యమాడుచున్న దావీదుని కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచిందంట. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఒక రాజయ్యుడు కూడా ఏంటి ఎంత సామాన్యులతో ఒక మామూలు వ్యక్తిలాగా డ్యాన్స్ వేస్తానని తన భార్య, ఎందుకంటే ఆమె రాణి కాబట్టి తనకున్నటువంటి గర్వాన్ని అక్కడ ప్రదర్శిస్తుంది. ఎందుకంటే దావీదు ఒక సామాన్యమైన మనిషిలాగా హోదాన్ని విడిచిపెట్టి లేకపోతే అధికారాన్ని విడిచిపెట్టి ఈ విధంగా వాళ్ళతో కూడా కలిసిపోయడానికి భావం కలిగినప్పుడు దేవుడు ఆమెను ముద్దినట్టు చూస్తాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దావీదుకు ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటంటే, ఆయన రాజు అయినప్పటికీ కూడా తన యొక్క స్థితి అంతటిని కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క పని కావచ్చు, దేవుని యొక్క పరిస్థితి ఏదైనా చేసినప్పుడు దేవుడు మనల్ని లక్ష్య పెడతా ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం సిగ్గుపడకూడదు. కొన్నిసార్లు మనం కూడా ఈ పని చేయడానికి సిగ్గుపడతాం, హీనపడతాం. కానీ దేవుని మందిరంలో ఏ పని చేసినప్పుడు కూడా ఆ పనికి వచ్చినటువంటి ఫలితం దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి 18వ వచనం చూసినట్లయితే, దహన బలులను సమాధాన బలు అర్పించుట సాధించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున
దావీదు జనులను ఆశీర్వదించి సమూహంలో కూడిన ఇశ్రాయేలీల స్త్రీలు పురుషులకు అందరినీ ఒక్కొక్కరికి రొట్టెని, ఒక్కొక్క భక్షణను, ఒక్కొక్క ద్రాక్ష పళ్ళ అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు పోయి. అంతేకాకుండా అంతవరకు వారికి మరి దూరం అయిపోయిన దేవుని మందసాన్ని దూరం అయిపోయారు కాబట్టి వారికి అంతవరకు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మరి ప్రభురాత్రి భోజనం కావచ్చు, దేవుని యొక్క శరీరం కావచ్చు, ఆ రోజుల్లో వారు కూలిపోయారు. ఏదైతే కూలిపోయారో అక్కడ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ద్రాక్ష పళ్ళు ఇచ్చినట్లు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భక్ష్యాలు ఇచ్చినట్లు మనం చూస్తాం. ఈ రోజు కూడా యేసయ్య సన్నిధిలోకి వచ్చిన మనందరూ కూడా యేసయ్య తన ప్రాణం పెట్టి మనందరూ కూడా కొన్నారు కాబట్టి ఈ రోజు మనందరం కూడా మన హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. ఎందుకంటే యేసయ్య శరీరము రక్తం మనం కూడా తీసుకుని బద్దులమై ఉన్నాం కాబట్టి మనం పరీక్షించుకోవాలి. కాబట్టి యేసయ్య ఈ రోజు చూసినట్లయితే ఆయన సాదృశ్యంగా మరి తన శరీరాన్ని సాదృశ్యంగా మరి రొట్టెను, మరి ద్రాక్ష రసాన్ని తన యొక్క మరి రక్తంగా మనకు కూడా కొన్నారు. ఎందుకంటే ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తాన్ని తీసుకుని ఆయన రాజ్యానికి వారసులు. కాబట్టి మనకి ఇచ్చినట్టు మన శాపాన్ని ఈరోజు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి శాపం కావచ్చు, లేకపోతే కీడు కావచ్చు, నష్టాన్ని తొలగించి వారికి దేవుడు ఆశీర్వాదించినట్లు మనం కూడా ఈ లోకంలో పాపంలో శాపంలో కొట్టుకుని పోతున్న మనల్ని కూడా దేవుడు మన శాపం కావచ్చు, మన మీద కీడుని తీసివేసి యేసయ్య తన బిడ్డలుగా చేసుకొని మనకేం చేశాడంటే తన పిల్లలకి ఉండే అధికారాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు తన శరీరాన్ని కావచ్చు, రక్తాన్ని కానీ మనం తీసుకోవడానికి అర్హులమయ్యాం. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే ఒకవేళ మనము కూడా దేవుని సన్నిధిలో ఒకవేళ అవిధేయులుగా పాపం చేసినట్లయితే దేవుని యేసు రక్తమే ప్రతి పాపం నుండి మనం పవిత్రపరచును. కాబట్టి ఈరోజు యేసయ్య రక్తంలో మనం పవిత్రపరచుకోవాలి. కాబట్టి యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపాలని క్షమించే దేవుడు. కాబట్టి ఈరోజు మన మీద కీడే రావచ్చు, ఆశీర్వాదం పోవచ్చు, కానీ దేవుడు పోయిన వాటన్నిటిని కూడా తిరిగి ఇచ్చే దేవుడు. ఇశ్రాయేలు వారు మందసం పోయినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు పోయారు, ఎన్నో పోగొట్టుకున్నారు. వారి హృదయంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, వారి హృదయంలో మరి ఏ విధమైనటువంటి సంతోషం కూడా లేదు. కానీ దేవుడు మరలా ఎప్పుడైతే దేవుని యొక్క మందసం వచ్చిందో ఆ రాజ్యం అంతా కూడా ఎంతో సంతోషం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా మనం దేన్ని బట్టి ఆనందించాలంటే దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాగ్దానాలు బట్టి దేవుని మనం ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. కాబట్టి ఇదేనా దేవుని యొక్క పద్ధతులు బట్టి మనం ఆరాధించాలి, కానీ మనుషుల యొక్క పద్ధతులు బట్టి దేవుని ఆరాధించకూడదంట. మత్తయి సువార్తలు చూసినట్లయితే 15వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ వచనంలో అక్కడ సగం మాట కనబడుతుంది. మత్తయి సువార్త 15:9 మాట. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచెదరు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించేవారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పిన. ఇక్కడ చూసినట్లయితే మనందరం కూడా మన పెదవులతో లేకపోతే మన నోటితోనే దేవుని స్తుతిస్తున్నాం, కానీ మన హృదయము చాలా దూరంగా ఉంది. ఈరోజు మనుషులు కల్పించినటువంటి పద్ధతుల దైవోపదేశములని అందరూ కూడా భావించి అలాంటి మోసపరమైన, ఎందుకంటే అంచె దినాలు అబద్ధ బోధకులు వస్తారు, వారి వల్ల సంఘం మరి ఎంతో చెడిపోతుందని ఈ యొక్క ప్రవచనం ద్వారా ఈరోజు మనకు కనబడుతుంది. చాలా మంది మనుషుల్ని అట్రాక్షన్ చేసుకోవాలని, లేకపోతే మనుషులు ఆకర్షించుకోవాలని, అనేక మంది రావాలని ఏదేదో, లేకపోతే మ్యూజిక్లు కావచ్చు, పాటలు కావచ్చు, ఏదో ఒకటి ఆకర్షణగా వచ్చి వాళ్ళందరూ ఎలాంటి వారంటే ఒక షాపింగ్ మాల్కి మనం వెళ్తే ఎంతమంది వస్తారు, అనేక మంది వస్తారు, కొన్ని వాళ్ళు కొంతమంది. ఆ విధంగానే సంఘాలు ఈరోజు అలాగే తయారైంది. ఈరోజు ఈ వచనం వల్ల మనకి తెలుస్తుంది. మనుషులు అనేకమైనటువంటి సొంత కల్పన లేకపోతే పద్ధతులు, ఆచారాలు పెట్టి దేవుని పద్ధతులు ఈరోజు మర్చిపోతుంది. ఇదే దేవుడు పెట్టే పద్ధతి అని అనుకుంటున్నాం. కాబట్టి మనం ఈరోజు ఏం చేయాలంటే దేవుని యొక్క పద్ధతులు, ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందుకంటే అంతేకాకుండా మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. కాబట్టి ఇదేనా దేవుని యొక్క పద్ధతిలో దేవుని ఆరాధన చేద్దాం. యేసయ్య అమూల్యమైన రక్తంలో మనకు ఉన్నారు. గొర్రెలు కానీ మేకల యొక్క రక్తం కాదు, కానీ అమూల్యమైన తన రక్తాన్ని మనందరి కోసము మన పక్షాన్ని సిలువలో అర్పించిన దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవుని ఎంతగా స్తుతించిన మనము రుణస్థులమే. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 2వ మాసంలో మళ్ళీ ప్రవేశపెట్టిన దేవుని
గర్భించిన మాసం బట్టి దేవుని స్థుతి. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారాలు బాహ్య సంబంధమైన అనేకమైన ఉండొచ్చు, కానీ మరి పర సంబంధమైన విషయాలు ఎన్నో మనకు శాంతి, సమాధానం, ఆత్మరక్షణ, పాపంలో పడిపోకుండా యేసే నిత్యము తన వాక్యం ఇచ్చి కాపాడిన దేవుని ఆరాధన చేద్దాం. దేవుని స్థుతి చేద్దాం.